హాయ్ ఎవ్రీవన్. మీరు యూట్యూబరా, లేకపోతే యానిమేటరా, లేకపోతే సోషల్ కంటెంట్ క్రియేటరా? అయితే మీరు మీ కంటెంట్ని స్పీడప్ చేసుకొని, ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకొని, టైంని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం టాప్ 5 ఫ్రీ ఏఐ టూల్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ కంటెంట్ క్రియేటర్స్ చూడబోతున్నాం. అయితే నేను యాజ్ ఎ యూట్యూబర్ నా డైలీ వర్క్ ఫ్లోలో ఈ టూల్స్ని ఎలా యూస్ చేస్తానో లైవ్ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. సో గైస్, ఈ టూల్ ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో గైస్, దిస్ ఇస్ పృథ్వీ ఫ్రమ్ ఏఐ గేట్వే టీవీ. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐ గేట్వే టీవీ. నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది అనుకున్నాను. సో టుడే మనము ఆ టాప్ 5 ఫ్రీ ఏఐ టూల్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ కంటెంట్ క్రియేటర్స్ చూసేద్దాము. సో ఫస్ట్ది మీ అందరికీ తెలిసిందే, అదే చాట్ జీపీటీ. సో గైస్, మీరు నా స్క్రీన్ చూస్తున్నారు కదా, చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ ఇది. సో ఈ చాట్ జీపీటీ ఈ టూల్తో మీరు ఈజీగా వీడియో ఐడియాస్ కానీ, ఫుల్ స్క్రిప్ట్స్ కానీ, క్యాచీ టైటిల్స్ కానీ జనరేట్ చేయొచ్చు. జస్ట్ మనం ఒకటి ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూద్దాము. సో నేను ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇవ్వబోతున్నాను. ప్రాంప్ట్ అన్నా మీరు అడిగే క్వశ్చన్ అన్నా ఒకటే. సో చూడండి, సో నేను ఇప్పుడు చేయబోయే ఈ యూట్యూబ్ స్క్రిప్ట్ కూడా ఇక్కడ నుంచి తీసుకున్నా, ఈ చాట్ జీపీటీని అడిగే తీసుకున్నా. సో రైట్ ఏ షార్ట్ యూట్యూబ్ స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్డ్. ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వర్డ్స్ కానీ, ఆ టెర్మినాలజీ కానీ మనం ఇంగ్లీష్లో వాడితేనే బాగుంటుంది. మిగతా సబ్జెక్ట్ అయితే తెలుగులో మాట్లాడుకున్నా బాగుంటుంది. కాబట్టి నేను ఇంగ్లీష్ అని చెప్పి పెట్టాను అన్నమాట, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్డ్. అబౌట్ టాప్ ఫ్రీ ఏఐ టూల్స్ ఫర్ కంటెంట్ క్రియేటర్స్. సో చూడండి, సో వేస్ చూసారా? సో మీకు మీ యూట్యూబ్ క్రియేటర్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది. లినాడో ఏఐ, పీకా ల్యాబ్స్, 11 ల్యాబ్స్, చాట్ జీపీటీ, క్యాప్ కట్. సో ఇవన్నీ కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకటి స్క్రిప్ట్ రాయడానికి, ఇంకోటి ఎడిట్ చేయడానికి, ఇంకోటి జనరేట్ చేయడానికి, ఇంకోటి వాయిస్ ఓవర్కి, అలాగా ఇంకోటి వీడియోని ఎడిట్ చేయడానికి. సో గైస్, ఈరోజు మనము ప్రతి ఒక్కరికి, మా వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ ఉన్న వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్కి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో మనం చేయబోతున్నాం అన్నమాట. సో మనం ఈ టూల్స్ ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇవి కాదు మనకి ప్రతి కంటెంట్ క్రియేటర్కి, ఇది ఓన్లీ యూట్యూబ్ క్రియేటర్కి యూజ్ అయ్యేటివి. అలా కాకుండా నేను ఈ వీడియో ప్రతి కంటెంట్ క్రియేటర్కి యూజ్ అయ్యే టూల్స్. సో ఫస్ట్ చాట్ జీపీటీ. సో గైస్, ఇప్పుడు చాట్ జీపీటీ గో వర్షన్ మీకు ఫ్రీగా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా చాట్ జీపీటీని వాడుకోవచ్చు ఫ్రీగా. స్క్రిప్ట్స్ కానీ, ఇమేజెస్ కానీ, ఇంకా లాట్ మోర్ థింగ్స్ చాలా చాలా చేయొచ్చు మనం చాట్ జీపీటీతో. అవన్నీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. గైస్, నెక్స్ట్ సెకండ్ టూల్కి వెళ్దాము. మనం సెకండ్ టూల్ వచ్చేసి ఇందులో మనం ఈ టాప్ 5 ఫ్రీ టూల్స్లో నెక్స్ట్ వచ్చేసి క్యాన్వా. ఈ క్యాన్వా అనేది ఏంటి అంటే, నేను మీకు లింక్స్, ప్రతి టూల్కి సంబంధించిన లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ అన్నీ యూస్ చేసుకుని, లేదా మీరు గూగుల్లో టైప్ చేసినా వచ్చింది క్యాన్వా అని. సో గైస్ ఇప్పుడు చూడండి. సో ఇది ఎందుకంటే ఇది చాలా ఫ్రెండ్లీ యాప్ అన్నమాట. అంటే చాలా బాగుంది. మీకు సింపుల్గా, ఈజీగా మీకు మంచి మంచి డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్యాన్వాలో ఇప్పుడు మీకు చూపించాలనుకున్న స్పెషల్ ఆప్షన్ ఏంటి అంటే ఇది. ఇక్కడ చూసాను కదా, నేను థంబ్నెయిల్ పైన క్లిక్ చేశాను. థంబ్నెయిల్ ఎక్కడ చూసినా మీకు ఈ ఏ ఆప్షన్ ఉండేది అన్నమాట. ఇది కూడా మీరు ఫస్ట్ 30 days ఫ్రీ ట్రయల్ యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకొని న్యూ ఈమెయిల్, ఆల్టర్నేట్ ఈమెయిల్ని యూజ్ చేసుకొని మళ్ళీ క్రియేట్ చేసుకోండి. మీకు మరి 30 days ఫ్రీ ట్రయల్ వచ్చింది. ఓకే. సో గైస్, ఇప్పుడు మీరు చూస్తారు కదా, డిస్క్రైబ్ ఐడియా డిజైన్. ఇక్కడ ఆల్రెడీ డిజైన్స్ ఉన్నాయి. లేదు అంటే నాకు కావాల్సిన ఐడియాని కూడా నేను డిజైన్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఇప్పుడు మీకు సింపుల్గా క్యాన్వాలో ఇది చాలా యూస్ఫుల్. సో టాప్ 5 ఫ్రీ ఏఐ టూల్స్ ఫర్ క్రియేటర్స్. సో నాకు ఆ థంబ్నెయిల్ కావాలని చెప్పి జస్ట్ నేను ఇస్తున్నాను. ఓకే. సో చూసారా సింపుల్గా ఎలా క్రియేట్ అయిపోయిందో నాకు థంబ్నెయిల్. సో గైస్, అంతేకాకుండా మీరు క్యాన్వా యూజ్ చేసుకొని మీరు చాలా చాలా థింగ్స్ మీరు చేసుకోవచ్చు. మీరు క్యాన్వా గురించి మీకు చాలా మందికి ఐడియానే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మీరు చాలా చాలా టెంప్లెట్స్ ఆల్రెడీ రెడీ టు యూజ్ టెంప్లెట్స్ ఉంటాయి. మీరు రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కావలసిన ప్రతి ఒక్కటి చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. సో చూడండి, ప్రజెంటేషన్ పేజెస్, పోస్టర్స్, రెజ్యూమ్స్, వీడియోస్, ఇన్విటేషన్, మొబైల్ వీడియో, ఫేస్బుక్ పోస్ట్, ఫ్లయర్స్, బ్రౌచర్స్, బిజినెస్ కార్డ్, ఇలాంటి ఎన్నో 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 ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఆల్సో ఇది చాలా చాలా బాగుంది టూల్. ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఎలా యూజ్ చేసుకోవాలో, అలా యూజ్ చేసుకోండి. ఓకే గైస్. సో నెక్స్ట్ నా యూట్యూబ్ కావాల్సిన థంబ్నెయిల్ కూడా నేను క్రియేట్ చేసేసాను అనుకున్నాం. సో గైస్, చూసారు కదా, నేను ఈ థంబ్నెయిల్ని నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది. షేర్ అనే ఆప్షన్లో నాకు డౌన్లోడ్ చేసుకున్నాను. కావాలంటే నేను డైరెక్ట్ మనం ఇన్స్టాగ్రామ్కి మనం పోస్టర్ క్రియేట్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ షేర్ చేసుకోవచ్చు. నాకు ఈ థంబ్నెయిల్ కాబట్టి నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను. నేను ఇప్పుడు ఏం చేశాను, నా స్క్రిప్ట్ తయారు చేశాను, నాకు కావాల్సిన థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకున్నాను. నేను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ టూల్ వచ్చేసి థర్డ్ టూల్ వచ్చేసి టైప్లీ ఏఐ. ఇది ఏంటి అంటే,
మీకు కావాల్సిన ఈ వీడియో ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పోస్ట్ క్రియేట్ చేయబోతున్నా దానికి కావాల్సిన ట్యాగ్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇవన్నీ ఈ టూల్ యూజ్ చేసుకొని ఎస్ఈఓ రిలేటెడ్గా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఎస్ఈఓ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా. సో ఇప్పుడు నా వీడియోకి నేను ఎస్ఈఓ రిలేటెడ్ డిస్క్రిప్షనే కాకుండా హ్యాష్ ట్యాగ్స్ కూడా దీంతో జనరేట్ చేయొచ్చు. అది కూడా ఫ్రీగా జనరేట్ చేస్తాను. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనం ఫ్రీ క్రెడిట్స్ ఉన్నంత వరకే మనం చేసుకోగలం. సో గైస్ ఇప్పుడు టైప్లీ ఏఐ ఉంది కదా, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో గైస్ ఏఐ రైటర్ ఏఐ టెక్స్ట్ జనరేటర్ అని ఉంది కదా, సో నేను ఏఐ టెక్స్ట్ జనరేటర్లోకి వెళ్తున్నాను. సో ఇది నేను ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే జనరేట్ ఏ క్యాచీ యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఫర్ టాప్ 5 ఏఐ టూల్స్ వీడియో. సో చూడండి నేను ఇప్పుడు అది ఇవ్వబోతున్నాను. సో జనరేట్ క్యాచీ యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఫర్ టాప్ 5 ఏఐ వీడియోస్. నేను ఏం చేస్తాను అంటే జనరేట్, ఇక్కడ చూసిన కదా జనరేట్ ఆప్షన్. సో మనకు కావాల్సిన ఐడియాని ఇక్కడ ఇచ్చి లేదా మీ యూట్యూబ్ టైటిల్ కానీ ఆ టైటిల్లో వాడిన థింగ్స్ కానీ మీరు ఇక్కడ జస్ట్ మెన్షన్ చేసి జనరేట్ క్లిక్ చేస్తే మీకు ఇది ఎంత నీట్గా ఇచ్చింది అంటే ఈ డిస్క్రిప్షన్, ఆల్సో డిస్క్రిప్షన్తో పాటు హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చింది. సో చూడండి సో ఇది డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే ఎస్ఈఓ రిలేటెడ్గా ఉంటుంది. సో ఎస్ఈఓ రిలేటెడ్గా ఉండడం వల్ల మీకు మీ వీడియో ఎక్కువ పాపులర్ అయ్యే ఛాన్స్, వైరల్ అయ్యే ఛాన్స్ చాలా ఉన్నాయి. సో ఇది కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టూలే. ఇది కూడా నేను చూడండి 1000 క్రెడిట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు దాకా ఇది యూస్ చేసుకున్నాను, 2 times వాడాను. సో గైస్ మీరు కూడా ఇది ఖచ్చితంగా యూస్ చేసుకోండి. సో దీంట్లో ఇంకా చాలా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో ఏఐ రైటింగ్ టూల్స్ ఉన్నాయి, ఏఐ రైటర్ ఉంది. ఏఐ రైటర్ అంటే మీరు ఒక సెంటెన్స్ రాసి నెక్స్ట్ సెంటెన్స్ ఏం కావాలనుకుంటున్నారు కూడా మీరు ట్రై చేయాలనుకుంటే ఇప్పుడు ట్రై చేయొచ్చు. సో చూడండి ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. జనరేట్ క్యాచీ టైటిల్ అని ఉంది కదా, లాస్ట్లో నేను స్లాష్ ఇస్తాను. సో కంటిన్యూ రైటింగ్ కావాలి, యాడ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఇలాంటివన్నీ మనం ట్రై చేయొచ్చు. నేను యాడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానంటే చూడండి మీకు కావాల్సిన నెక్స్ట్ సెంటెన్స్ కూడా అది ఒక పర్ఫెక్ట్ ఐడియాతో ఫ్రేమ్ చేస్తుంది అన్నమాట, మీ ఐడియాతో. సో మనం ఇలాంటివి యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇది జనరేట్ చేసాం కదా, సో దీన్ని జనరేట్ చేసిన దాన్ని మనం కాపీ చేసుకుందాం. సో ఇంకోసారి జనరేట్ చేస్తున్నాను నేను. సో ఇంకోసారి జనరేట్ చేసి నేను ఏం చేస్తాను అంటే ఇదంతా అవుట్పుట్ని నేను కాపీ చేసుకొని నా నోట్ ప్యాడ్లో పెట్టుకుంటాను. ఓకే, ఎందుకంటే నేను చూపిస్తాను, ఇప్పుడు నేను డైలీ లైఫ్లో నా వర్క్లో చూపిస్తాను కదా. సో ప్రతిదాన్ని నేను యూజ్ చేసుకొని ఇప్పుడు నేను మీ ముందరే ఒక వర్క్ఫ్లోని చూపిస్తాను, నా వర్క్ఫ్లోని. ఓకే, సో నెక్స్ట్ టూల్ వచ్చేసి 4th టూల్ వచ్చేసి సోషల్ బీ అనేది వచ్చేసి మీరు దీన్ని వాడేటప్పుడు మీరు స్టార్టింగ్ ఏంటంటే నేను మీకు ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా. సో గైస్ ఇది కూడా ఫస్ట్ 13 days ట్రయల్ పీరియడ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది మీరు క్రెడిట్ కార్డ్ ఇవి ఏమీ అడగదు. సో కావాలన్నప్పుడల్లా మీరు ఇది క్యాన్సిల్ చేసుకొని మీరు ఆల్టర్నేట్ ఈమెయిల్ యూజ్ చేసుకొని న్యూ క్రియేట్ చేసుకొని మళ్ళీ మీరు ట్రై చేయొచ్చు. సో ఇది ఎందుకు అంత స్పెషల్ అంటే ఈ సోషల్ బీ అనేది, ఈ యాప్ అనేది, సో మీరు ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్లో ఇది అడిగిద్దన్నమాట. మీరు యాప్ ఓపెన్ చేయగానే మీ వెబ్సైట్ ఏంటి అని అడిగిద్ది. నేను ఏం చేయాలంటే మనకి 4 to 5 steps వస్తాయన్నమాట ఫస్ట్ మనం కనెక్ట్ చేసినప్పుడు. ఆ 5 steps కూడా నేను ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను, మీకు ఈ వీడియోలో కనిపించేటట్టు పెడతాను. సో గైస్ మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా, సో మీరు ఫస్ట్ నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలని. మీ సోషల్ బీ యాప్ ఉంది కదా, నేను ఇస్తాను లింక్, మీరు అది కరెక్ట్ లింక్ క్లిక్ చేయండి. సో అదర్ వెబ్సైట్స్ కూడా సేమ్ నేమ్ మీద ఉండొచ్చు, కానీ నేను ఇచ్చేది మీరు క్లిక్ చేయండి లింక్, అప్పుడే మీరు కరెక్ట్ దానికి గైడ్ చేయబడతారు. సో చూసారా ఫస్ట్ నాకు ఇలా లింక్ అడిగింది అనమాట, నీ వెబ్సైట్కి కానీ నీ ఛానల్కి కానీ. నేను నా ఛానల్ ఉంది కాబట్టి నాకు వెబ్సైట్ ఏం లేదండి, నేను ఛానల్ ఉంది కాబట్టి ఛానల్ నేమ్ ఇచ్చేసాను. నేను ఛానల్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి పాయింట్ 2 ఫస్ట్ బిజినెస్ వెబ్సైట్ అడిగిందా, ఇక్కడ చూస్తున్నారు బిజినెస్ ఇన్ఫో. నేను ఇవన్నీ స్క్రీన్ షాట్స్ మీకోసం తీసుకున్న వీడియోలో చూపించాలని. సో గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ మనము దీనికి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో వన్స్ మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత సో చూడండి నేను ఇక్కడంతా ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ సెకండ్ ట్యాబ్లో. సో థర్డ్ ట్యాబ్ నెక్స్ట్ కనెక్ట్ టు సోషల్. సో థర్డ్ ట్యాబ్కి వెళ్తాం. థర్డ్ ట్యాబ్కి నెక్స్ట్ కొట్టినప్పుడు అదేమడుగుతుంది అంటే మీకు కనెక్ట్ సోషల్ అకౌంట్స్ అడిగింది. నేను ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్ చూడండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నావి లింక్ అయి ఉన్నాయి. సో నేను ఫేస్బుక్ అకౌంట్ ప్రొవైడ్ చేశాను, అది ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ కూడా తీసుకుంది. మీకు కావాల్సింటే అదర్ సోషల్ అకౌంట్స్ కూడా మీరు ఇది చేసుకోవచ్చు. సో క్లిక్ చేసుకొని మీరు జనరేట్ పోస్ట్ చేస్తారన్నమాట. జనరేట్ చేసినప్పుడు మీరు చూడండి అది ఆటోమేటిక్గా మీకు ఐడియాస్ ఇస్తుంది అన్నమాట, మీరు పోస్ట్ చేయడానికి మీ పేజ్లో కానీ. సో నా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్కి రిలేటెడ్గా నా వ్యూవర్స్ని పెంచుకునేకి లేకపోతే నా సబ్స్క్రైబర్స్ని పెంచుకునేకి కావాల్సిన పోస్టింగ్ ఐడియాస్ కూడా అది జనరేట్ చేస్తుంది. ఓకే గైస్ ఎంత యూస్ఫుల్ చూడండి. సో ఆటోమేటిక్గా మీరు ఈ పోస్ట్ని అప్రూవ్ చేసి మీరు సేవ్ కూడా చేసి, సో చూడండి మీరు సీ అండ్ అప్రూవ్ పోస్ట్ కదా, నేను డైరెక్ట్ అప్రూవ్ చేసి మీరు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పోస్ట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ లింక్ అయింది కాబట్టి. లేదా మీరు కావాలనుకుంటే ఓన్గా జనరల్ కంటెంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన జనరేట్ కూడా. సో ఆల్రెడీ పోస్ట్ అన్ని వచ్చాయి కదా, నేను షేర్ నౌ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. లేదా నేను క్రియేట్ పోస్ట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మన ఇంటర్ఫేస్
క్రియేట్ పోస్ట్లో ఉండిద్ది అనమాట. సో ఇక్కడ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాను, నేను క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇది ఎంత యూస్ఫుల్ అనేది, ఎలా యూస్ఫుల్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్కి లింక్ అయి ఉంది, నా ఫేస్బుక్కి లింక్ అయి ఉంది. సో గైస్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, మనం ఇక్కడ మన పోస్ట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. సో చూడండి. సో నేను ఏం చేశాను, టైప్లీలో ఏం చేశాను, మనం ఈ హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇదంతా జనరేట్ చేసుకున్నామా ఎస్ఈఓ రిలేటెడ్. సో నేను అది ఇవ్వబోతున్నా ఇక్కడ. లేదా మీకు కావాల్సిన ఫొటోస్ కానీ ఐడియాస్ కానీ ఇవ్వచ్చు. ఇంకోటి చూడండి, మీరు క్యాన్వా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి. సో గైస్ మనం థంబ్నెయిల్ కూడా క్రియేట్ చేసాం కదా క్యాన్వాలో. సో గైస్ నేను ఇప్పుడు చూడండి, మనము టైప్లీలో డిస్క్రిప్షన్ క్రియేట్ చేసుకున్నాం ఎస్ఈఓ రిలేటెడ్గా. మనం క్యాన్వా యూస్ చేసుకొని మన థంబ్నెయిల్ క్రియేట్ చేసుకున్నాం. సో నేను థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నాను, ఇది చూస్తున్నా చూడండి. సో మనకి రెడీ టు పోస్ట్ మనకి క్రియేట్ చేసి చూడండి. రెడీ టు పోస్ట్ నువ్వు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ కన్నా ఫేస్బుక్ కన్నా క్రియేట్ చేసి నువ్వు చేసుకోవచ్చు. అది లేకపోతే నీకు కావాల్సినట్టు ఏ జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే నీకు క్యాన్వా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో గైస్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు డైరెక్ట్లీ పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పోస్ట్ నౌ ఉంది కదా, అది క్లిక్ చేయండి. లేదా యాడ్ ఎ స్పెసిఫిక్ టైప్. సో ఏంటంటే మనకు కావాల్సిన పోస్ట్ని క్రియేట్ చేసుకొని రెడీగా పెట్టుకొని మనం డైలీ 1-2 మనకు కావాల్సిన టైంకి, మనకి ఇన్స్టాగ్రామ్లో పొద్దున 9కి అనుకుందాం, ఫేస్బుక్లో ఈవినింగ్ మంచి టైం అన్నప్పుడు 4:35కి అనుకుందాం. సో అలానే మార్నింగ్ టైమ్స్లో మన వాట్సాప్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయాలనుకుంటే మనం వాట్సాప్ కూడా పోస్ట్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ దీనికి ఇంకా జేపీఆర్ ఇలాంటివన్నీ టూల్స్తో కూడా దీన్ని ఇంటిగ్రేట్ కూడా చేసుకోవచ్చు. సో షెడ్యూల్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా. సో నేను జస్ట్ ఇక్కడ మీరు లాస్ట్లో చూస్తున్నారు కదా, వన్స్ సేవ్ పోస్ట్ యాజ్ అప్లోడ్. ఓకే, మీరు సేవ్ పోస్ట్ చేయాలి. ఓకే గైస్. సో అప్లోడింగ్ మీడియా చూసారా యువర్ పోస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు ఎంగేజింగ్ పోస్ట్. ఓకే, చూసారా. మీరు ఇది వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఇప్పుడు షేర్ నౌ అని కొడితే, లేకపోతే ఎడిట్ చేసుకోండి, లేకపోతే డూప్లికేట్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. సో నువ్వు షేర్ నౌ కొడితే చూడండి, సెలెక్ట్ ప్రొఫైల్ టు షేర్. నేను సెలెక్ట్ చేశాను. మీరు ఏమేమి ప్రొఫైల్స్ ఉంటే అవన్నీ సెలెక్ట్ చేసుకోండి, షేర్. సో గైస్ చూస్తున్నాను కదా. సో నేను జస్ట్ చూడండి అది యూజ్ చేసుకొని నా ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్, మీరు కూడా ఫాలో అవుతారు అనుకుంటున్నాను. AI గేట్వే టీవీ అనే ఉండింది. సో మీరు ఫాలో అవ్వండి. సో చూసారా మనకు ఒక మంచి పోస్ట్ క్రియేట్ అయిందా. సో చూడండి. సో అలాగా మీరు కావాల్సినప్పుడు షెడ్యూల్ చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు కూడా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఇంకా మన లాస్ట్ టాప్ 5 AI టూల్. సో టాప్ 5th AI టూల్ వచ్చేసి మనకు కావాల్సిన ఈ యానిమేటర్ క్లిప్స్ కానీ, లేకపోతే మన వీడియోకి కావాలనుకున్న క్లిప్స్ జనరేట్ చేసుకోవచ్చు. అది టెక్స్ట్ టు వీడియో అన్నా చేసుకోవచ్చు, ఇమేజ్ టు వీడియో అన్నా జనరేట్ చేసుకోవచ్చు, లేదా టెక్స్ట్ టు వీడియో అన్నా జనరేట్ చేసుకోవచ్చు. దానికి చాలా యాప్స్ ఉన్నాయి. రన్వే ఎంఎల్ అనే యాప్ ఉంది, లేదా హైలియో అనే యాప్ ఉంది. సో చాలా మంది రన్వే ఎంఎల్ యాప్ యూజ్ చేస్తారు. సో బట్ అది చాలా తక్కువ క్రెడిట్స్ ఇస్తుంది. సో నేను దాన్ని సజెస్ట్ చేయట్లేదు. సో మనకి ఇప్పుడు మనం జస్ట్ గూగుల్లో ఫ్లో అని ఇవ్వండి. గూగుల్ వాళ్ళకి గూగుల్ labs.google అని ఉంది కదా, వీళ్ళకి సంబంధించిన ఫ్లో ల్యాబ్స్ గూగుల్ అనేది మనకి ఉంటుంది. దీంట్లో మనకి మంచి క్రెడిట్స్ వస్తాయి. అంటే ఇది కూడా క్రెడిట్స్ బేస్డ్ మీద వర్క్ చేస్తుంది. ఫస్ట్ మనకి ఫ్రీ క్రెడిట్స్ ఉంటాయి అన్నమాట. సో నేను మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూసాను కదా, న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయబోతున్నాను. సో మనకి సంథింగ్ అరౌండ్ కొన్ని క్రెడిట్స్ ఇస్తారు. మన అకౌంట్లో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయని. సో ఒక వీడియోకి టెక్స్ట్ టు వీడియోకి అయితే ఇంత, ఇమేజ్ టు వీడియోకి అయితే ఇంత అని ఉంటుంది అన్నమాట. సో మీకోసం ఒకటి చూపిస్తాను. సో చూడండి. సో ఏ క్రియేటర్ సిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కెమెరా ఎక్స్ప్లెయినింగ్ AI టూల్. సో నాకు ఈ క్లిప్ నేను నా వీడియోలో, యూట్యూబ్ వీడియోలో కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. అలానే మీకు కావాల్సిన క్లిప్స్ని, అంటే మీరు ఏదైనా పోస్ట్ జనరేట్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్కి ఆ ఐడియాతో ఒక క్లిప్ని జనరేట్ చేసుకోండి. 8 సెకండ్స్, దీంట్లో మనం 8 సెకండ్స్ క్లిప్స్ మాత్రమే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను దీని గురించి ఏ ఇన్ఫ్లుయెన్సర్ క్రియేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఏ ఇన్ఫ్లుయెన్సర్ యూజ్ చేసుకొని ప్రమోట్ ఎలా చేయాలా అనే వీడియో కూడా చేశాను. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది కూడా చూడండి. ఫస్ట్ మనమైతే ఇది చూద్దాము. సో చూడండి, టెక్స్ట్ టు వీడియో ఇచ్చాను. సో చూడండి, జస్ట్ లేదంటే మీరు ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో అని పెట్టారంటే ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ మన వీడియోలో కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనము సీన్ టు సీన్, ఈ సీన్ ఎండ్ అయిన కాటి నుంచి నెక్స్ట్ సీన్ బిల్డ్ అవుతుంది కదా, అలా కూడా చేసుకోవచ్చు. మీరు ఇలా ఈ గూగుల్ ఫ్లోని ఫుల్గా నేను చూపించిన వీడియో మీకు కావాలనుకుంటే నా ఛానల్లో మీకు చూపిస్తాను. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆ ఫ్లోలో ఆ వీడియో జనరేట్ కావడానికి సమ్ సెకండ్స్ పడుతుంది. ఇది ఏ జనరేట్ కదా, ఏ అంటే మనం ఎప్పుడు పేషెంట్గా ఉండాలి, పేషెన్స్తో మనం ఉండాలి. సో అది లోడ్ అవుతుంది కదా మనకు కావాల్సినది ఇవ్వడానికి. చూస్తున్నారా, ఇక్కడ చూడండి, ఫ్రీలో లాంగ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ChatGPT, నానో బనానా అండ్ గూగుల్ వర్క్ ఫ్లో యూస్ చేసుకునే మనము ఈ క్రియేటర్స్ క్రియేట్ చేసాం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో నేను ఎండ్లో కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను.
ఖచ్చితంగా చూసేయండి. సో లెట్స్ వెయిట్ టిల్ ఇట్స్ కంప్లీట్. సో వన్స్ లోడ్ అయినాక మీకు ఇది కూడా చూపిస్తాను. సో దీన్ని మనం నెక్స్ట్ సీన్ బిల్డ్ అయ్యేదంతా నాకు నేను చూపించిన వీడియో నా ఛానల్లో ఉన్న వీడియోస్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఓకే గైస్. అండ్ ఆల్సో గైస్ నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. సో చాలా లేటెస్ట్ టెక్నాలజీ గురించి కూడా వీడియోస్ చేసాము. సర్వం ఏఐ, మన ఇండియన్ ఏఐ గురించి చేసాము. వైబ్ కోడింగ్ అంటే ఏంటి, ఏఐస్ అంటే ఏంటి, ఏఐ బేసిక్స్ కూడా చాలా చెప్పాను. సో గూగుల్కి సంబంధించిన గూగుల్ వర్క్ స్పేసెస్ గురించి ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గైస్ మీరు ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. అలా ఆల్సో అందరికీ షేర్ చేస్తాను అనుకుంటున్నాను. సో గైస్ ఇది ఇక్కడతో మనం ఈ వీడియో ఎండ్ చేయబోతున్నాను. సో మీకు అర్థమైంది కదా నేను ఏం చేశాను, ChatGPT యూజ్ చేసుకుని నేను స్క్రిప్ట్ అండ్ నరేషన్ జనరేట్ చేసుకున్నాను. సో గైస్ నెక్స్ట్ నేను క్యాన్వా టూల్ నెంబర్ 1 అయిపోయింది ChatGPT. టూల్ నెంబర్ 2 క్యాన్వా యూజ్ చేసుకుని నేను నాకు థంబ్నెయిల్ డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ టైప్లీ ఏఐ యూజ్ చేసుకుని టూల్ నెంబర్ 3 టైప్లీ ఏఐ యూజ్ చేసుకుని నేను నా ఛానల్కి కావాల్సిన SEOకి రిలేటెడ్గా నేను డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ తెచ్చుకున్నాను. సో అదైపోయిన తర్వాత 4th వన్ సోషల్ బీ యూజ్ చేసుకొని నేను నా యూట్యూబ్కి కాకుండా నా అదర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్, నా క్రాస్ ప్లాట్ఫామ్స్ ట్విట్టర్ కానీ క్రాస్ ప్లాట్ఫామ్స్లోకి మనం చేయడానికి ఎలా చేయాలో కూడా, షెడ్యూల్ చేసుకోవాలో, ఎలా పోస్ట్ చేసుకోవాలో కూడా, అది మనకు కావాల్సిన కంటెంట్ మొత్తం ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఒక మంచి స్ట్రక్చర్డ్ వేలో మనకి వ్యూవర్స్ని పెంచుకోవడానికి ఆటో జనరేటెడ్ పోస్ట్ కూడా మనము ఇది సోషల్ బీ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా క్లియర్గా చేసాం. సో గైస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో గైస్ ఫస్ట్ ఈ వీడియో అయితే ప్లే చేద్దాము. సో చూసినారా ఒకతను ఏ గురించి మాట్లాడారు. Today we're diving into the latest AI tools that are revolutionizing content creation. సో మీకు కావాలంటే changes everything. సో చూడండి మీకు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు యాడ్ టు సీన్ కొట్టి మీరు నెక్స్ట్ సీన్ని జనరేట్ చేసుకుంటే వెళ్ళచ్చు. సేమ్ ఇమేజ్, కన్సిస్టెన్సీ ఇమేజ్. ఓకే గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు చాలా యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను, చాలా నచ్చింది అనుకుంటున్నాను. అయితే మీరు ఏ కొత్త ఏఐ టూల్ని ఈ వీడియోలో చూసారో మీరు నాకు కామెంట్ చేయండి. ఆల్సో మీరు ఈరోజు ఏ ఏఐ టూల్ని ట్రై చేయబోతున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో గైస్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి. సో గైస్ నెక్స్ట్ వీడియో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో వద్దాము. అంతవరకు స్టే ట్యూన్.